నాతో ఒకరోజు ఒక అమ్మాయి అన్నింది, మ్యారేజ్ నన్ను మార్చలేదు. కానీ పెళ్లి తర్వాత అందరూ నన్ను చూడడం మారిపోయింది అని చెప్పేసేసి. ఈ లైన్ నాలో చాలా రోజులు తిరిగిందనమాట నా మైండ్‌లో. ఎందుకలా మాట్లాడింది అని చెప్పేసేసి. ఈ వీడియోలో పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత అని కంపారిజన్ చేయాలి అని అనుకోవట్లేదు నేను. కానీ పెళ్లి తర్వాత ఒక వుమెన్ లైఫ్‌లో జరిగే ఒక సైలెంట్ షిఫ్ట్ ఎవరు గమనించని ఒక షిఫ్ట్ ఉంటుందనమాట మొత్తం లైఫ్‌లో. దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. నేను రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. వుమెన్ రిలేటెడ్ కంటెంట్. మీకు నచ్చితే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోవద్దు. పెళ్ళికి ముందు అమ్మాయి లైఫ్‌లో ఒక లగ్జరీ ఉంటుందనమాట. ఒకవేళ మనం ఒకరోజు బాగా అలసిపోయామని అనుకోండి, ఏ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా రెస్ట్ తీసేసుకోవచ్చు. లేదు ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఈ డెసిషన్ తీసుకోలేము అనే సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ మనకి కొంచెం టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగనే తెలిసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తే కూడా ఇట్స్ ఓకేలే తను నేర్చుకుంటుంది అని అనేసని అంటారనమాట. లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా మనకి మనమే ప్రియారిటీ అవుతూ ఉంటాము. యూజువల్‌గానే మనకి ఎలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి అంటే, "నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో, నువ్వేం చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకో" అని స్పెసిఫిక్‌గా మన గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది బిఫోర్ మ్యారేజ్. కానీ మ్యారేజ్ తర్వాత ఆ లగ్జరీ ఉండదు. ఏదైనా ఒక పాజ్ తీసుకునే ఆప్షన్ ఉండదనమాట. అలసిపోయినా సరే ఇంట్లో పని చేస్తూనే ఉండాలి. ఎమోషనల్‌గా డ్రైన్ అయినా సరే కంటిన్యూ అవుతూనే ఉండాలి. రెస్ట్ కావాలి అని అనిపించినా సరే మనం రెస్ట్ తీసుకోలేము. ఎందుకు అంటే మన మీద వేరే వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు. వేరే వాళ్ళంటే ఎవరో కాదు మన ఫ్యామిలీనే. బట్ స్టిల్ వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ చిన్న లగ్జరీ అనేది ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. మనకి తెలియకుండానే పెళ్లి తర్వాత వుమన్ లెర్న్స్ టు ఫంక్షన్ వెన్ షీ ఈస్ ఎంప్టీ. అంటే ఇక్కడ ఏమీ లేకున్నా, ఇక్కడ ఏమీ లేకున్నా గూడా రోజు పనిలాగా అది అవుతూనే ఉంటుందనమాట. మనం ఫంక్షన్ చేస్తూనే ఉండాలి. ఇంట్లో అన్ని విషయాలలో కూడా. ద చేంజ్ ఇన్ క్వెషన్స్ నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. పెళ్ళికి ముందు మీరెవరినన్నా కలిసారనుకోండి, "నువ్వేం చేస్తున్నావు? నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నీ హెల్త్ ఎలా ఉంది? లేకపోతే వాట్స్ గోయింగ్ అరౌండ్ యూ" అని నీ గురించి మాత్రమే అడుగుతారు. కానీ పెళ్లి తర్వాత అలా ఉండదు. ఇంట్లో అందరూ బావున్నారా? కిడ్స్ ఎలా ఉన్నారు? లేకపోతే ఇన్‌లాస్ ఎలా ఉన్నారు? మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? అని చెప్పేసేసి నీ గురించి కంటే గూడా అంటే కాన్సంట్రేషన్ షిఫ్ట్ అవుతూ ఉంటుందనమాట నీ ఫ్యామిలీ మీదకి. వుమెన్ స్టిల్ ద సేమ్ బట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ చేంజ్. అదే అమ్మాయి పెళ్ళికి ముందు ఎవరో, పెళ్లి తర్వాత గూడా తనే. తనకి స్టిల్ లైఫ్‌లో గ్రో అవ్వాలని ఉంటది. రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తది. అప్రిషియేషన్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తది. ఆహ్, తను అలాగే ఉంటది. కానీ పెళ్లవ్వగానే అన్నీ మారిపోతూ ఉంటాయన్నమాట. పెళ్ళికి ముందు మనం ఏదైనా ఒక చిన్న ఎఫర్ట్ చేసినా గూడా, ఒక చిన్న పని చేసినా గూడా మనకి అప్రిషియేషన్స్ బోనస్‌గా వస్తాయన్నమాట. కానీ పెళ్లి తర్వాత అవే ఎఫర్ట్స్, అవే పనులు లేదా అవే డెసిషన్స్ మనం ఏం చేసినా గూడా అవి మన డ్యూటీస్ అయిపోతాయి. సింపుల్‌గా పెళ్ళికి ముందు చిన్నగా ఏదన్నా కుక్ చేసాము అంటే ఇంట్లో అందరూ "అమ్మో! ఎంత బాగా కుక్ చేసావు" అని ఒక అప్రిషియేషన్ వస్తుంది. కానీ పెళ్లి తర్వాత నువ్వు రోజు వంట వండుతున్నా కూడా అది నీ డ్యూటీ అనుకుంటారు తప్ప, నువ్వు ఒక స్పెషల్ అప్రిషియేషన్ దాని నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అని ఎవరు రికగ్నైజ్ చెయ్యరు. అప్రిషియేషన్స్ మాత్రమే కాదు, మన డ్యూటీ మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడాను అట్‌లీస్ట్ మినిమమ్ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఉండదనమాట కొన్ని కొన్ని కేసెస్‌లో అయితే. యాహ్! సో, ఇక్కడి వరకు మీరు నా వీడియోలో కంటిన్యూ‌గా చూసుకుంటూ వచ్చారంటే హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఎమోషనల్ సైలెన్స్ మెయిన్‌గా మ్యారేజ్ తర్వాత చాలామంది చాలా సైలెంట్ అయిపోతారు. ఇది కూడా చెప్పాలా? ఇది కూడా జస్టిఫై చేయాలా? ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేసి అలసిపోతారనమాట. పెళ్ళికి ముందు మనకి ఏది నచ్చినా, నచ్చకపోయినా అట్‌లీస్ట్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. బికాజ్ దానికి ఒక వాల్యూ ఉంటుంది. పెళ్లి తర్వాత మనం ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా, ఎంత చేసినా అది రికగ్నైజ్ చేయరేమో అని అనిపిస్తుంది. సో, చాలామంది చెప్పి అలసిపోయి సైలెంట్‌గా ఉంటారనమాట. ఏమనుకుంటారంటే సైలెంట్‌గా ఉండడమే స్ట్రెంత్ అని ఫీల్ అవుతారు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. నోబడీ టెల్స్ వుమెన్ దిస్. ఎవ్వరూ చెప్పని విషయం ఏంటంటే, మ్యారేజ్ తర్వాత కూడా నీ డ్రీమ్స్ ఇంపార్టెంట్. నువ్వు రెస్ట్ తీసుకోవటం వాలిడ్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం మాత్రమే హ్యాపీనెస్ కాదు. ఇంట్లో వాళ్ళని చూసుకోవడం మాత్రమే నీ లైఫ్ కాదు. నీ డ్రీమ్స్ అండ్ నీ గోల్, నీ లైఫ్ కూడా ఇంపార్టెంటే. బీయింగ్ ఏ గుడ్ వైఫ్ ఆర్ మదర్ షుడ్ నాట్ కాస్ట్ బీయింగ్ హోల్ హ్యూమన్.
ఒక మదర్ లాగా ఉండడం, ఒక వైఫ్ లాగా ఉండడం మాత్రమే కాదు. ఒక అమ్మాయి అంటే తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఈ వీడియో ఫ్యామిలీకి ఎగైనెస్ట్ కాదు. మ్యారేజ్‌కి ఎగైనెస్ట్ అంతకన్నా కాదు. ఒక రిమైండర్ మాత్రమే. మ్యారేజ్ తర్వాత వుమెన్ డిసపియర్ అవ్వకూడదు. మ్యారేజ్ తర్వాత వుమెన్ ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఒకవేళ డిసపియర్ అవుతుంది. ఇఫ్ ష్రింక్ ఈజ్ హ్యాపెనింగ్ అది లవ్ కాదనమాట. ఆ మ్యారేజ్‌లో ఎక్కడో ఇంబాలన్స్ ఉంటుంది ఇంబాలన్స్ ఉంది అని అర్థం. ఈ వీడియో చూస్తున్న వుమెన్స్ అందరికీ కూడా ఇఫ్ యూ ఫీల్ లాస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ యూ ఆర్ నాట్ అన్‌గ్రేట్‌ఫుల్. ఇఫ్ యూ మిస్ ఓల్డ్ యూ, యూ ఆర్ నాట్ సెల్ఫిష్. యూ ఆర్ జస్ట్ ఏ హ్యూమన్. ట్రై టు ఫైండ్ యువర్ సెల్ఫ్ అగైన్. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి షిఫ్ట్ ఫీల్ అయ్యి ఉంటే సైలెంట్‌గా మిమ్మల్ని మీరు మిస్ అయ్యారు అని అనిపిస్తే కమెంట్స్‌లో చెప్పండి. యెస్ ఐ ఫీల్ ద సేమ్ అని చెప్పేసేసి. అండ్ ఈ వీడియో ఇంకో వుమెన్‌కి హెల్ప్ అవుతుంది. కొంచెం మోటివేటింగ్‌గా అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.